హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేశారంటే ఎప్పుడు ఏం వేస్తున్నానో మీకు తెలియదండి. ఇది బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. వంట అస్సలు రాని వాళ్ళు కూడా బాగా చేయగలుగుతారు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేబుల్ రైస్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమేమి కావాలో ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అవే అండి, చూడండి. ఆలు, స్వీట్ కార్న్, కొన్ని పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చి బఠానీ, 3 పచ్చిమిర్చి, 1 టమోటా తీసుకోవాలండి. ఆలు, స్వీట్ కార్న్ కొంచెం ఉడకపెట్టుకుని తీసుకోవాలి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్మతి రైస్ అనేది నేను ఇలా ఉడకబెట్టి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీ అనేది వేసుకోవాలి. పల్లీలు, స్వీట్ కార్న్ కూడా వేసుకుని తిప్పుకోవాలి. తర్వాత ఆనియన్, టమోటా వేసుకోవాలి. ఆలు, టమోటా వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకుని తిప్పుకొని కాసేపు మగ్గనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. కొంచెం కారం అనేది వేసుకోవాలి సరిపడా. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి అది వేగిన తర్వాత రైస్ అనేది ఉడికించి పెట్టుకున్నాం కదండి, అది వేసుకుని మిగిలిన క్యారెట్, కొత్తిమీర పైన వేసి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అనేది వేసుకుని మనం మొత్తం కలుపుకోవాలి రైస్ అనేది. అంతేనండి, చాలా సింపుల్ వెజిటేబుల్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. కామెంట్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటేబుల్ రైస్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు, లంచ్ బాక్స్లోకైనా చేసుకోవచ్చు, డిన్నర్లోకైనా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో అయితే చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయితే అయిపోతుందండి. ఈ విధంగా వెజిటేబుల్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.